హలో. హలో. చెప్పండి ఎవరు? ఇది గోపి గారి ఛానలేనండి? అవునండి, అవునండి. నమస్కారం అండి. మాది నమస్కారం గుంటూరు. సార్. మాది గుంటూరు అండి. మీది కూడా గుంటూరు అని చెప్పారు. అవును సార్, అవునండి, అవును. అంటే మీ వీడియోలు నేను చూస్తుంటానండి. ఓకే, సంతోషం అండి. ఆ వీడియోలో మీరు క్రీస్తు గురించి కొన్ని డౌట్లు అడుగుతుంటారు కదండి. మీకు సమయం ఉందా సార్ ఇప్పుడు మాట్లాడటానికి? అంటే మీరు పాస్టర్ అండి, విశ్వాస? నేను విశ్వాసనండి. మరి బైబిల్ చదివారండి? హలో. చెప్పండి సార్, చెప్పండి. నేను విశ్వాసనండి. అదే బైబిల్ చదివారా అని. చదివానండి. అంటే మామూలుగా పాత నిబంధన, కొత్త నిబంధన రెండు చదివారండి? చదివానండి. పాత నిబంధన, కొత్త నిబంధన రెండు ఉంటాయి కదా సార్, రెండు చదివారా? చదివాను సార్. మరి మీరు బైబిల్లో ఉన్న డౌట్లు చెప్తారా సమాధానం? చెప్తాను సార్. మీరు వల్గర్గా మాట్లాడకుండా పద్ధతిగా మాట్లాడితే చెప్తాను సార్. సార్, ఎప్పుడైనా వల్గర్గా ఎప్పుడు మాట్లాడతామంటే అవతలోడు శృతి తప్పినప్పుడు మాత్రమే నేను మాట్లాడతాను. బహుశా అంటే వీడియోలు విన్నప్పుడు చూసే ఉంటారు. రెండు మిస్టేక్లు ఒక రైట్ చేయగలరు సార్. అటు పక్కడు శృతి తప్పాడు, మీరు శృతి తప్పకూడదు కదా. నేను దేవుణ్ణి కాదు సార్. సార్, ఇప్పుడు నేను యేసు ప్రభుని కాదు సార్, మామూలు మనిషి. నేను చెప్పనండి, నన్ను చెప్పనండి. యేసు ప్రభు అంటే ఇక్కడ శాంతి సమాధానంతో మాట్లాడాలని అర్థం, అంతేకాని దేవుణ్ణి కాదు నేను. ఆయన ఎందుకు ఉదాహరణ తీసుకొచ్చారంటే ఆయన సిలువ వేసినప్పుడు కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో అంత సహనం గలవాడు ఆయన, అంతమటుకు దర్శాలు. నేను దేవుడు అంగీకరించను, బట్ ఆయనలో ఉన్న గుణం ఏంటంటే ఆయన కొడుతున్నా సరే అంటే బైబిల్లో ఉన్న ప్రకారం ఆయన ఈ తండ్రి వీరేమి చేయుచున్నారో అన్నాడు. అలాంటి నేను కాదండి. నాకు ఒక మేకు కొడితే నేను 10 మేకులు కొడతాను, నా మీద ఒక రాయేస్తే 10 రాళ్ళు వేస్తాను. అంటే ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్తున్నట్టు యేసు గురించి మీకు బాగా తెలుసు కదా, ఆ ఉదాహరణల కోసం చెప్తున్నాను. ఇప్పుడు యేసు వారిని మీరు నమ్మరు కదా. నేను కదా సార్ బైబుల్. సార్, ఇప్పుడు మీరు అడిగారు యేసు వారిని మీరు నమ్మరు కదా, మంచి ప్రశ్న వేశారండి. యేసుని వాళ్ళ మదర్ నమ్మారా అండి? వాళ్ళ తమ్ముళ్ళు నమ్మారా అండి? తర్వాత నమ్మారండి. ఫస్ట్ లో నమ్మకపోయినా తర్వాత నమ్మారు. నమ్మిన ఎక్కడ రిఫరెన్స్ చూపించండి సార్. ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి బాప్టిజం తీసుకున్నారని చూపించండి. నేను యేసుని వాళ్ళ అమ్మ గాని తమ్ముళ్ళు గాని నమ్మలేదని రిఫరెన్స్ నేను చూపిస్తాను బైబిల్లోంచి మీకు. అక్కడ ఫస్ట్ సువార్తల్లో నమ్మలేదంట సార్. తర్వాత అపోస్తల కార్యంలో యాకోబు గారు మరియమ్మ గారి మీదకి పవిత్రాత్మ వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వాళ్ళు బాప్టిజం తీసుకున్న ప్రభువుని ప్రకటించారని క్లియర్ గా ఉంటుందండి. యాకోబు గారు చూపించండి సార్, ఎక్కడ నా దగ్గర బైబిల్ ఉందండి. యాకోబు గారు పత్రిక కూడా రాశారు కదా. యాకోబు పత్రిక తమ్ముడే కదా. కాదు సార్, కాదు, ఒక్క నిమిషం అండి. ఇప్పుడు యాకోబు అనేవాళ్ళు 2-3 ఉన్నారు. నీకు వాళ్ళ పిల్లల పేర్లు కావాలని నేను చెప్తాను. నేను మీకు ఎవరి పిల్లల పేర్లు? మరియమ్మ పిల్లల పేర్లు ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నాకు కావాల్సిన రిఫరెన్స్ ఏంటంటే మన రిఫరెన్స్ ప్రకారం ఏంటంటే, నేనైతే యేసుని వాళ్ళ అన్నదమ్ములు అంగీకరించలేదు, సరే అన్నలు కాకపోతే తమ్ముళ్ళు అంగీకరించలేదు, కుటుంబ సభ్యులు అంగీకరించిన రిఫరెన్స్ నేను బైబిల్లో చూపిస్తాను. ఆయన పిచ్చి పట్టిందని వాళ్ళు అనుకుంటారు. అప్పుడు తర్వాత అది కూడా కాదండి, ఆయన యందు సోదరులే ఆయన యందు విశ్వాసం ఉంచలేనని పదం కూడా ఉంటది. మీరేం చేయాలంటే ఇప్పుడు నాకు అదే ఆ నమ్మినట్టు రిఫరెన్స్ ఎక్కడుందో చెప్తే నేను బైబిల్ తీస్తాను. ఇప్పుడు అపోస్తల కార్యాల్లో ఉంటది కదండి 2వ అధ్యాయంలో వాళ్ళు. నన్ను చదవనండి సార్, అపోస్తల కార్యం అన్నారు కదా, నేను తీస్తున్నా బైబిల్. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో ఒక చోట ఉంటుంది, ఎక్కడ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ 2వ అధ్యాయంలో అగ్ని 4 రూపంలో వాళ్ళ మీద పవిత్రాత్మ వచ్చినప్పుడు అప్పుడు మరియమ్మ గారు కూడా అక్కడే ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉంటారు. చెప్పండి, డిఫరెన్స్ ఏమన్నా చూడండి సార్. ఇవన్నీ మనం ఎతకలేం కదా. అంటే నేను అనేది ఏంటంటే ఏం లేదు సార్. ఇప్పుడు యేసుని నమ్మి చాలా మంది బాప్టిజం తీసుకున్నారు. యేసు బాప్టిజం లేదు, యోహాన్ అందరికీ బాప్టిజం ఇచ్చారు, యేసు శిష్యులు కూడా బాప్టిజం ఇచ్చారు, అవునా? అవును. మరి అలా ఏ శిష్యులు గాని యోహాన్ గాని మరియమ్మకి వాళ్ళ కొడుకులకి ఎక్కడైనా బాప్టిజం వచ్చిన రిఫరెన్స్ ఉంటే చూపించండి, నేను సంతోషిస్తాను. వాళ్ళు యూదులు కదా సార్. యూదులకే కదండి బాప్టిజము, నీకు నాకు బాప్టిజం కాదు, యూదులకే బాప్టిజము. యోహాను బాప్టిజం తీసుకొని ఉంటారు కదా వాళ్ళు.
సార్ ఇప్పుడు బైబిల్లో అన్ని విషయాలు పిన్ టు పిన్ రాయడానికి అదే హిస్టారికల్ బుక్ కాదు కదా సార్. కాదు, నాకు కాకపోవచ్చు అండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంది, వాళ్ళకి బాప్టిజం ఇచ్చాడు అక్కడ డిఫరెన్స్ ఉంది అని అడిగి, యోహాన్ అయితే అందరికి వాళ్ళు బ్యాప్టిజం తీసుకోకపోతే క్రీస్తు దైవత్వంలో వచ్చినటువంటి మార్పు ఏంటి? అది బైబిలే తప్పు అయిపోయిందండి అసలు. ఎట్లా మీకు అర్థం కావట్లా. ఎవరైతే నమ్మి బాప్టిజం పొందుతారో వాళ్ళు మాత్రం రక్షించబడతారు. బాప్టిజం తీసుకుంటే ఎలా రక్షించబడతాడు? అది క్రీస్తు వారు వచ్చి శిలువ మీద చనిపోయిన తర్వాత చెప్పబడినటువంటి విషయ సర్వ సృష్టికి వెళ్ళి, బాప్టిజం అనేది యేసు చనిపోక ముందుందా, యేసు వచ్చిన తర్వాత యేసు చనిపోక ముందు కూడా బాప్టిజం ఉందండి. యేసు పుట్టక ముందే బాప్టిజం ఉందా? ఉందండి. మరి ఉంది కదా, అవును కదా. అప్పుడు ఏంటి దాని అర్థం ఏంటి? అందరూ కూడా యోహాను గారు బాప్టిజం ఇచ్చేవారు. యోహాను బాప్టిజం ఇచ్చేవాడు, యోహాను బాప్టిజం ఉన్నది. మరి నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ మరి అప్పుడన్నా మరియమ్మ బాప్టిజం తీసుకుందా? మనం ఇక్కడ సార్ నేనేం చెబుతున్నానంటే తీసుకొనే ఉంటారు, అయి ఉండొచ్చు, అవ్వకపోవచ్చు, అలా అవ్వచ్చు, అలా అయి ఉండొచ్చు, ఇలాంటివి కాదండి అభిప్రాయాలు. తీసుకోలేదామా? మరి యేసును సొంత రక్షకుడు ఆమె యేసును అంగీకరించలేదు. గర్భాన్ని ఎలా ధరించింది ఏంటండి? తీసుకుంది మీరు రిఫరెన్స్ చూపిస్తే సార్. ఇప్పుడు ఆయన గర్భాన్ని ఎలా మోసిందంటే ఆ గర్భం ఎలా అయిందో కూడా చిన్న డౌట్లు ఉన్నాయి. మరి దానికి కూడా మీరు చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. ఆ లూకాసు వార్త 1:30 ఏదో వచ్చింది, మీరు ఒకసారి తీస్తే చదవండి. అక్కడ మీరు చేయాలి సార్. పవిత్రాత్మ శక్తి కమ్ముకొనగా ఆమె గర్భవతి అయిందని ఉంటుంది. తప్పండి, తప్పు. మీరు చెప్పింది తప్పు. అక్కడ శాంతం చాలా పెద్ద కాదు రిఫరెన్స్. అది మీరు అంత సింపుల్ గా దాన్ని చదివేస్తే అది కరెక్ట్ కాదు కదా. చెప్పండి. ఇక్కడ నా డౌట్ చెప్తాను నేనండి. అడగండి, మీ డౌట్ అడగండి. ఉండండి ఒక్క నిమిషం. పరిశుద్ధ గ్రంథం తీస్తున్నాను నేను. లూకాసు వార్త 1:35 అండి. ఓకే. దూత పరిశుద్ధ, నేను చదువుతాను సార్, మీరు లేకపోతే మీరు చదవండి ఏదో. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఓకే అండి, ఇది బానే ఉంది. సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును. ఓకే. ఇక్కడ దాకా ఈ 2 పాయింట్లు నాకు అబ్జెక్షన్ ఏంటంటే, దూత నీ మీదకి, దూత ఏం చెప్తుందంటే పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అని చెప్తుంది దూత. అంటే మీదకి రావటం అంటే ఇక్కడ డౌట్లు ఏంటంటే, నాకు మీదకి రావటం ఏంటి, సర్వోన్నత శక్తి కమ్ముకోవటం ఏంటి? ఇద్దరు దేవుళ్ళు అనుకుందాం, కాసేపు పరిశుద్ధాత్మ దేవుడు అనుకుందాం, సర్వోన్నతుడు దేవుడు అనుకుందాం. సర్వోన్నతుడు అంటే అందరికంటే గొప్పవాడు. ఒక స్త్రీకి గర్భం చేయడానికి ఇద్దరు దేవుళ్ళు ఎందుకు ఇలా కమ్ముకోవటం అంటే కదలకుండా చెయ్యటము, దాని అర్థం అనమాట. అది లేదు కమ్ముకోవటం అంటే వేరే అర్థం ఏమంటే రిఫరెన్స్ చూపించి, నేనైతే కమ్ముకోవటం అంటే కొన్ని రిఫరెన్స్లు కూడా ఇస్తా. మాస్టర్ ఒక్క నిమిషం అంటారా? దీనికన్నా ముందు యోహాను గారు పుట్టారు తెలుసా సార్? నాకు ఎవరు పుట్టారు నాకెందుకంటే, ఒక స్త్రీకి గర్భం చేయడానికి ఇప్పుడు ఆకాశంలో నుంచొని, ఒక నిమిషం అండి, ఆకాశంలో నుంచొని యెహోవా గాని పరిశుద్ధాత్మ గాని మేరీకి గర్భం కలుగకంటే కలగదా అండి? ఇక్కడ వచ్చి మీదకి రావటం ఏంది, ఆయన వచ్చి కమ్ముకోవటం ఏంది? ఇద్దరు దేవుళ్ళు ఇంత కష్టపడతాం ఎందుకండి? అది పవిత్రాత్మ శక్తి కాబట్టి అలా మానవులకు అర్థమయ్యే భాషలలో రాయబడింది. సరే, ఇంగ్లీష్ లో కూడా ఇది కాదండి. మీదకి రావటం ఏంటి పోనీ అదన్నా చెప్పండి. మీదకంటే ఏంటి? దాని చేత కంప్లీట్ గా ఫిల్ అయింది అని అర్థం. ఏం ఫిల్ అయింది? మరి సర్వోన్నతుడు కమ్ముకోవడం మళ్ళీ ఆయన రావటం ఎందుకు? ఒకళ్ళు వస్తే సరిపోయింది, ఇద్దరు రెండో వ్యక్తి రావడం. సర్వోన్నతుడు ఎందుకు వచ్చాడు మళ్ళీ? సర్వోన్నతుడు అన్న పరిశుద్ధాత్ముడు అన్న ఇద్దరు ఒకటే. ఇక్కడ ఎక్కడైనా బైబిల్ నుంచి ఆ రెఫరెన్స్ చూపించండి. సర్వోన్నతుడు అంటే నేను వేరే పేరు చూపిస్తా, పరిశుద్ధాత్మ వేరే చూపిస్తాను. సర్వోన్నతుడు అంటే కనుక యెహోవా దేవుడికి కూడా వాడతారు. అది మరి వాడినప్పుడు యెహోవా, ఇప్పుడు నేను అదే సార్ అర్థం కావాలంటే కనుక త్రిత్వం అనేటువంటి కాన్సెప్ట్ అర్థం కావాలి. ఎక్కడ బైబిల్లో త్రిత్వం అనే కాన్సెప్ట్ చూపించండి, నేను ఇవన్నీ కొట్టేసినట్టు. నేను త్రిత్వం అనే మాట ఖచ్చితంగా ఉండదు. బైబిల్ చదివారు కాదు, ఒక్క నిమిషం అండి, మీరు బైబిల్ చదివారు, నేను రిఫరెన్స్లతో మాట్లాడుకుంటే మీరు ఎక్కడో లేని రిఫరెన్స్లు చెప్తే అది ఎట్లా నేను యాక్సెప్ట్ చేస్తానండి? ఇప్పుడు క్లియర్ గా చెప్తున్నాను కదా, త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు. ఐడియాస్ ఉన్నాయి, మనుషులు పెట్టుకున్నటువంటి పేరు అవసరం లేదండి. నా డౌట్ ఏంటంటే, ఒక స్త్రీకి గర్భం చేయడానికి ఇంతలాగా ఎందుకు, అంటే ఇద్దరు ఎందుకండి? ఆదాము గారు పుట్టినప్పుడు ఆదాము గారు
నేల మట్టితో చేశారు కదా, నేల మట్టితో చేసినటువంటి మనిషి అక్కడ పాపంలో పడిపోయాడు. రెండో మనుషుడు ఆదాం ద్వారా వచ్చినటువంటి పాపాన్ని తీసివేయాలంటే అవన్నీ కాదండి. ఆ, నేను అడుగుతుంది ఏంటంటే అసలు ఆకాశంలో ఉండి అదే కలుగాక చెప్తుంది. అంటే కలగదా అని నా డౌట్. ఇప్పుడు చెప్పండి. రైట్. ఇప్పుడు పరిశుద్ధాత్మ గాని తనకి ఇష్టం వచ్చినట్టు చేయడానికి అవకాశం ఉందా, కాదు లేకపోతే కాదండి, మనకు ఒక్క నచ్చినట్టు నిమిషం, చేయడానికి ఒక్క అవకాశం నిమిషం. ఉందా? నేను చెప్తున్నానండి. దేవునికి ఇప్పుడు తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు కదా. ఆహా, దేవునికి కాదు ఇలా ఇద్దరు చేయాలి, ఎందుకని? ఇలా ఇద్దరు చేయండి. దేవుళ్ళు ఎందుకు? ఇద్దరు దేవుళ్ళు ఎందుకు? ఒక దేవుడు సరిపోడా? ఓకే, ఇద్దరు దేవుళ్ళు వచ్చారు. ఇప్పుడు ఒక ఆయన సార్ దీని మీనింగ్ ఎలా వస్తుంది అంటే వినే వాళ్ళకి, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అంటే మీదకి రావటం అంటే ఆమె మరి పడుకుందా కూర్చుందా, లేకపోతే వినండి శాంతం వినండి, ఆమె పడుకుందా నుంచుందా కూర్చుందా నాకు తెలియదు. మీదకి వచ్చును అంటే మాత్రం సూర్యకిరణాలు మీదకి వచ్చినాయంటే అర్థం ఏంటండి? సార్ ఒక్క నిమిషం నన్ను చెప్పనండి సార్. సమాధానం అవును, చెప్పండి. నేను దానికే చెప్తున్నా, నన్ను చెప్పనండి. ఇప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును అన్నప్పుడు మీద కంటే మీరు అన్నట్టు ఒంట్లోకే వచ్చింది అనుకున్నాం. సరే కాసేపు ఒంట్లోకే వచ్చింది. మరి సర్వోన్నత శక్తి కదలకుండా చేయటం ఏంది? ఇప్పుడు పరిశుద్ధాత్మ నా ఒంట్లోకి వచ్చేసింది సార్ అంటే నా బాడీని మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసేసుకుంది. పరిశుద్ధాత్మ వచ్చి తన శక్తితో వచ్చి నా బాడీని మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంది. అట్లా కంట్రోల్లో తీసుకోవటాలు ఏమి ఉండవు. మరి ఏంటి మీదకి రావటం అంటే ఏంటి? మీదకి రావటం అంటే ఏంటి? మీదకి రావటం అంటే ఆయన ఫీల్ చేసింది ఎట్లా అంతేగాని ఎట్లా అలా ఎలా జరిగింది ప్రాసెస్? దాన్ని అద్భుతం అంటారు సార్. అద్భుతానికి ఎక్స్ప్లెనేషన్ ఉండవు. దేవుడు ఆ విధంగా క్రీస్తు ప్రభువాన్ని పుట్టించాలనుకున్నారు, అలా పుట్టించారు. మరి ఇక్కడ సర్వోన్నతుడు మరి ఈయన ఎందుకు వచ్చాడు? మరి సర్వోన్నతుడు ఎందుకు వచ్చాడు? సర్వోన్నతుని శక్తి వలన పవిత్రాత్మ శక్తి వచ్చింది. సర్వోన్నతుడు పవిత్రాత్మ క్రీస్తు వీళ్ళ ముగ్గురు రూపంలో ఉన్నటువంటి త్రియేక దేవుళ్ళు. ఓకే, ఇప్పుడు పాత నిబంధనలో సారాకి పిల్లనిచ్చాడు సార్ దేవుడు, యెహోవా దేవుడు. తారా అండి, తారా అబ్రహాం భార్యకి ఇచ్చినప్పుడు ఆమెకి 90 ఏళ్ళ ఆమెకి వాటిని గర్భసంచి కూడా ఆమెకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఆమెకి డేట్లు కూడా రాదు. అప్పుడు ఆమెకి నీకు పిల్లని కలుగ్గాక అని అనగానే ఆయన పిల్లలు పుట్టింది ఆమెకి. కలుగ్గాకనగానే పెట్టలేదండి, 25 సంవత్సరాల తర్వాత. అదేనండి, ఇప్పుడు మాటతోటి ఆయన పలుకుతోటే గర్భం వచ్చింది ఆమెకి. ఓకే, వచ్చింది. మరి ఇక్కడ కూడా మేరీ గర్భం రావాలంటే ఆయన పలుకుతో గర్భం వస్తే అయిపోయేది కదా. అది దేవుడి ఇష్టం అండి. దేవుడు చేసే కార్యాలు మనం ఎలా క్వశ్చన్ చేస్తాం? మరి ఇద్దరు ఎందుకండి? నా కాన్సెప్ట్ అది. ఇద్దరు ఎందుకు ఇక్కడ? ఇద్దరు కాకపోతే దేవుడికి తనకు నచ్చిన రీతిలో చేయడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. ఎందుకు ఉందంటే దేవుడు సర్వోన్నతుడు, ఆయనకు సంబంధించినటువంటి సార్వభౌమ అధికారం ఉంది. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఇక్కడ ఎలా అయినా చేయగలడు. ఎందుకు చెప్తున్నానండి, ఇక్కడ యేసుక్రీస్తు జన్మ ఎట్లా తల్లి మరి యేసు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాకమును పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉంది. అవును కదా. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఈమె గర్భవతిగా ఉన్నప్పుడు గర్భవతిగా ఉంది ఈమె. ఓకే, మరి భర్త యేసేపు ఇప్పుడు ఈమె ఎందుకు చెప్పలేదు? ఏమంటే నేను గర్భవతిగా ఉన్నాను 19వ వచనంలో ఆమె యేసేపు నీతి మధ్య అవమానపరచక నెక్స్ట్ వచనం ఉంటది. నా డౌట్ ఏంటంటే ఇక్కడ ఈమె మరి పెళ్లి నాకు ఇంతకు ముందే పరిశుద్ధాత్మ వచ్చి గర్భం చేశాడు అనే మాట చెప్పకుండా ఈమె ఈయన్ని మోసం చేసి పెళ్లి చేసుకుంది. అందుకని 19వ వచనంలో ఆయన వదిలేయాలనుకుంటున్నా. మరి దీనికి ఏం చెప్తారండి? ఇప్పుడు ఆమె మోసం చేసింది, పెళ్లి చేసింది. గుర్తుపెట్టుకోండి, యూదుల పెళ్లి ఎప్పుడైనా కూడా 3 దఫాలుగా జరుగుతుంది. ఎట్లా అండి? రెఫరెన్స్ చూపించండి. మీరు తాల్ముడ్ గురించి మాట్లాడతారు కదా, తాల్ముడ్ లో క్లియర్ గా తాల్ముడ్ కాదు, నేను బైబుల్లో నుంచి పెళ్లి అంటే కాదు నేను చూపిస్తానండి. మీరు లేదనకండి, మీకు తెలియకపోతే తెలియదని చెప్పి నేను చూపిస్తా. బైబుల్లో పెళ్లి అంటే ఏందో నేను చూపిస్తా. ప్రధానం అనేటువంటి జరుగుతుంది. లేదండి, ప్రధానం అనే పదం లేదండి, కొత్త నిబంధనలో వచ్చింది. మీరు పాత నిబంధనలు అక్కడ ప్రధానం అంటే పదం ఉంటే చూపించండి నాకు. వినండి మాస్టర్, బైబిల్లో యూదుల పెళ్లి ఎప్పుడైనా కూడా 3 దఫాలుగా జరుగుతుంది. ప్రధానము, తర్వాత వాళ్ళు తర్వాత మీరు తాల్ముడ్ గ్రంథం అన్నారు, దాంట్లో మేరీని వ్యభిచారి కింద రాశారు వాళ్ళు. మరి అది మనం ఒప్పుకుంటే ఇది కూడా ఒప్పుకోవాల్సి వస్తుంది. అందుకనే తాల్ముడ్ గ్రంథం జోలి వెళ్ళకండి. నేను బైబిల్లో పెళ్లి అంటే మీకు రిఫరెన్స్ చూపిస్తా. ఆదికాండము 24వ అధ్యాయము 67వ వచనం. ఓకేనా? పెళ్లి అంటే రిఫరెన్స్ చూపిస్తా. మీరు లేదు ఇది కాదండి వేరే అర్థం ఉంటే చూపించండి. ఇస్సాకు తన తల్లి అయిన సారా గుడారములోనికి ఆమెను తీసుకుపోయాను, అట్లా అతడు రిబ్కాను పరిగ్రహించగా ఆమె అతని భార్య అయ్యను, అతడు ఆమెను ప్రేమించను. ఇప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందాను. ఇక్కడ ఏంటి? ఇక్కడ పెళ్లి అంటే ఏంటిది? గుడారంలో తీసుకుపోవటమే. గుడారంలో తీసుకుపోతే పెళ్లి అని అక్కడ చెప్పారా మీకు? అది ఇగో నేనండి మళ్ళీ అందుకే చెప్తా. ఇస్సాకు తల్లి అయిన సారా, ఓకేనా,
గుడారంలోకి తీసుకొని పోయినాం, ఆమెను తీసుకొని పోయినాం. అప్పుడు అట్లు 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 అంటే ఏంటి? అదే విధముగా అతడు రెబ్కాను పరిగ్రహించగా ఆమె తనకు భార్య అయింది. అంటే దాని అర్థం ఏంటి? పెళ్ళని ఎక్కడ రాశాడు ఇక్కడ? అంటే మాస్టారు పరిగ్రహించడం అంటే గుడారంలో తీసుకుపోతే పరిగ్రహించినట్టే లెక్క. ఇక్కడ ఏసేపు కూడా ఫస్ట్ నైట్ జరిగినప్పుడు ఆమెకు రక్తం రాలేదు కాబట్టి ఆమె మీద అనుమానం వచ్చింది. పాత నిబంధనలో కూడా రక్తం రాకపోతే అయ్యో ఏం సార్ మీరు తీయండి, బైబిల్ రెఫరెన్స్ తీయండి. ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే ఆమెను అవమానం, ఇప్పుడు అందుకే ఆయన అవమానపడుతుంది. ద్వితీయోపదేశ కాండం తీయండి, 22వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండంలో అప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో రాశారు అది. సార్ ఇది ఒక్క నిమిషం, ఓల్డ్ టెస్ట్మెంట్ ఒక్క నిమిషం. కొత్త నిబంధన ఎప్పుడు వచ్చిందండి? యేసు పుట్టిన తర్వాత ఉందా, యేసు పుట్టక ముందే ఉందా కొత్త నిబంధన? కొత్త నిబంధన యేసు పుట్టిన తర్వాత రాయబడింది. మరి అప్పటిదాకా యేసు పుట్టలేదు కదా, అప్పటిదాకా ఈ పాత నిబంధన యూదులందరూ పాటిస్తున్నారు కదా. అవును, పాటిస్తున్నారు. మరి పాటిస్తున్నప్పుడు ద్వితీయోపదేశంలో వారు ఆమె తండ్రి ఇంటి వద్ద చిన్నదాన్ని తీసుకురావాలని, అప్పుడు ఆమెను ఊరి వాళ్ళు ఆమెను రాళ్లతో కొట్టి చంపవాలేను. ఏది? ఫస్ట్ నైట్ రక్తం రాకపోతే. మరి ఇది మేరీకి కూడా వర్తిస్తుంది కదండి. అప్పుడు మేరీ గారికి అలా జరిగిందని బైబిల్ ఎక్కడ రాయలేదు కదా. మరి రాయినప్పుడు ఆయన ఎందుకు వదిలేయాలనుకున్నాడు? ఆయన ఎందుకు వదిలేయాలనుకున్నాడు కదా? ఆయన ఎందుకు వదిలేయాలనుకున్నాడు? పోనీ అది చెప్పండి. పోనీ ఆయన ఎందుకు వదిలేయాలనుకున్నాడు? ఎందుకు వదిలేయాలనుకుంటే గర్భవతి అయింది కాబట్టి, ఆయనకి విషయం తెలియదు కాబట్టి వదిలేయాలనుకున్నాడు. ఇప్పుడు ఆయనకి మరి ఎవరు చెప్పారండి విషయం? ఆ తర్వాత దేవదూత కళలో కనపడి క్లియర్ గా చెప్పారు కదా. తప్పు అది ఎక్కడంటే తర్వాత ఆయన వదిలేయాలి అనుకున్న తర్వాత దూత కనపడ్డాడు గాని వదిలేక ముందు దూత కనపడలేదు. మరి గర్భవతి ఆయనకి ఎలా తెలిసింది? గర్భవతి అయిన తర్వాత కడుపు పైకి వచ్చి కనపడిందేమో, చెప్పిందేమో. ఒక నిమిషం అండి, ఇప్పుడు మీరు అన్నది అవును అయి ఉండొచ్చు, అలా అవ్వచ్చు అంటే అది కాదు నేను అడుగుతుంది. ఇప్పుడు ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏమండి, నాకు పరిశుద్ధాత్మ గర్భం చేశాడు ఇంతకు ముందర, మీరు అన్నది కడుపు ఎత్తుగా వచ్చిందని, అంటే 4వ నెల 5వ నెల అయి ఉండొచ్చు. అయినప్పుడు ఏమండి, నాకు పరిశుద్ధాత్మ గర్భం చేశాడు, మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి లేకపోతే లేదనే మాట అందనుకో, ఆమె నీతి మంత్రాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి, ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం వల్ల యేసుకు అనుమానం వచ్చింది. ఫస్ట్ పాయింట్. ఎప్పుడైనా కూడా యూదుల పెళ్లి 3 దఫాలుగా జరుగుతుంది. ఇక్కడ పెళ్లి అంటే వాళ్ళు పుట్టినప్పుడే చూపించండి, బైబిల్లో. అబ్బాయి చేసుకుంటారు. కాదండి, మీరు చెప్పాయని మీ సొంత అభిప్రాయాలు నేను యాక్సెప్ట్ చేయను. బైబిల్ నుంచి రెఫరెన్స్ కావాలి. యూదుల ఆచారం అది. ఎక్కడుంది? మీరు క్లియర్ గా చదవండి. ఎక్కడ సార్? నాకు రెఫరెన్స్ నేను చదవటం ఏందండి? నాకు మీరు లేని మాట చెప్పి నన్ను చదవండి, నేను ఎక్కడ ఎత్తుక్కుంటాను? యూదుల పెళ్లి ఎలా జరుగుతుందో క్లియర్ గా చదవండి. అవి మీరు చూపించండి నాకు. ఇప్పుడు యూదుల పెళ్లి అంటే సారా గుడారంలో ఆమెను తీసుకుపోయి అతడు ఆమె రెబ్కాను పరిగ్రహింపగా, అంటే గుడారంలో తీసుకెళ్తేనే పెళ్లి అయిపోయినట్లు లెక్క. ఇక్కడ లేదు, గుడారాల్లో తీసుకుపోవటం అనేది అక్కడ కాన్సెప్ట్ వేరే అసలు కదా. పోనీ పెళ్లి అంటే పలానా రిఫరెన్స్ అని చూపించండి, పోనీ అదన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు అది చూపించండి, పెళ్లి అంటే ఇదంటే రిఫరెన్స్ చూపిస్తే ఓకే, యాక్సెప్టెడ్. పోనీ అదన్నా చెప్పండి నాకు. ఇప్పుడు మేరీకి ఫస్ట్ నైట్ రక్తం ఒకటి రాలేదండి, అందుకే అనుమానం వచ్చింది. రెండోది ఆమె చెప్పకుండా ఆమె పెళ్లి ఇప్పుడు నేను గర్భవతి అని చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకుంది. ఈ 2 కారణాలు అయి ఉంటాయి. 3వ కారణం ఏమంటే మీరు చెప్పండి. అయ్యా ఇది కాదే 3వ కారణం ఇంకోటి ఉందని మీరు చెప్పండి, నేను తెలుసుకుంటాను. అంతే కదండి. చెబుతానండి. ఇది పెళ్లి కాకుండా ఇంకో డౌట్ ఏముందండి మీకు? సార్ ఇది మెయిన్ క్యారెక్టర్ అండి. మేరీ యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అని తెలిసిపోయింది ఇక్కడ. ఎవరు మీరు అనుకుంటే ఎలా తెలిసిపోయింది? మరి ఇప్పుడు కాదండి, ఇప్పుడు మరి భర్తకి చెప్పాలి అని మీ ఐడియాలజీ. నా ఐడియాలజీ యూదుల ఆచారం అండి అది. ఆ యూదుల ఆచారం కాదండి, యూదుల ఆచారం నేను క్లియర్ గా చెప్తున్నాను కదా. అయ్యా మరి దీన్ని ఏం చేద్దాం? ద్వితీయోపదేశం 22వ అధ్యాయంలో రాసింది ఏం చేద్దాం? మోషే ఇచ్చే ఆజ్ఞలు యేసుక్రీస్తు వచ్చిన దాకా నడిచినాయి. ఒక నిమిషం నన్ను చెప్పనండి. ఈ మోషే ఇచ్చే ఆజ్ఞలు యేసుక్రీస్తు పుట్టి ప్రవచనాలు చెప్పిన తర్వాత మాత్రమే ఆగిపోయింది. పాత నిబంధన కొట్టివేయబడింది. అప్పుడు అంతకు ముందల్లా యేసు పుట్టక ముందల్లా పాత నిబంధన పాటించారు. యేసు 30 సంవత్సరాలు వచ్చిందాకా పాటించారు. మరి పాటించినప్పుడు ఇది కూడా దాంట్లోనే ఉంది కదా. ఇది ఇచ్చిన మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం, ఇది పాటించాలి. ఇదేంటండి ఇప్పుడు మీ బైబిల్ మీరు ఖండించుకుంటే ఎట్లా అండి? నేను ఖండించాలి గానీ ఖండించలేదు ఎక్కడ. మరి ఈ వచనాన్ని మీరు ఎందుకు ఖండిస్తున్నారు? మీరు ద్వితీయోపదేశం 22, 21 వారు తన ఇంటికి చిన్నదాన్ని తీసుకురావాలని, అప్పుడు ఆ ఊరివాడు ఆమె రాళ్లతో చావగొట్టవాళ్ళను. మరి ఇప్పుడు ఆయన అందుకే అవమానపరచనొల్ల అనే పదం వాడాడు ఇక్కడ.
ఆ పదం ఎందుకు వాడతారు? ఫస్ట్ నైట్ రక్తం రాలేదు కంటే అవమానపరచగలనే పదం వాడాడు అక్కడ యేసేపు. రక్తం రాలేదనే కాన్సెప్ట్ కాదు అక్కడ. ఆమె కడుపు వచ్చిందని తెలియటం వల్ల సరే వదిలేయటం ఇష్టం లేక, ఓకే అంతేగాని మీరు మీ ఐడియాలజీ ఓకే ఇప్పుడు ఆమె కడుపు వచ్చి ఆయనకి చెప్పలేదు అంతేనా? అంతే అంతేగా. మరి ఆమె చెప్పకుండా మరి ఆమె పెళ్లి చేసుకున్నప్పుడు మోసం చేసినట్టేగా మరి భర్తని. పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లి అవ్వక నేను అదే సార్ చెప్తుంది. పెళ్లి అయ్యేటప్పుడే అయ్యా నేను గర్భవతిని పరిశుద్ధాత్మ గర్భం చేసిన ఒక మాట చెప్తే ఆయనకి ఇష్టమైతే పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే లేదండి. మరి ఇక్కడ ఆయనకు ఎందుకు అవమానపరచగలను, ఎందుకని ఆ పదం వాడాడు? ఒకటి అది మరి తప్పే కదా సార్. ఇప్పుడు మీరున్నారు, నేనున్నానండి, నాకు ఇంకా పెళ్లి కాలేదు, అయిపోయింది, దాని గురించి వదిలేసాను. ఎందుకు ఏమైపోయింది? ఆమె తప్పు చేసింది, తప్పు చేసింది. ఇంకేముంది సార్, బైబిల్ ఆమె పరిశుద్ధురాలు, దేవుడు మరి ఆమెను ఎంచుకున్నాడు పరిశుద్ధురాలు అని చెప్తున్నాడు. దానివల్ల జరిగే నష్టం ఏంటి? దానివల్ల నష్టం ఏందంటారు? ఏందండి, ఒక స్త్రీ పరిశుద్ధురాలు గొప్ప స్త్రీ అని చెప్పిన ఆమె, ఇప్పుడు ఆమె పరిశుద్ధురాలు కాదు, భూమిని మోసం చేసిందంటే గొప్ప స్త్రీ ఎట్లా అవుతుంది? బైబిల్ అసలు దేవుడు ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఎందుకని నేను చూసుకుంటానమ్మా, నేను చెప్తాను, నేను ఆయనకి విశదీకరిస్తాను అని ఆమెకు భరోసా ఇచ్చాడు. అందువల్ల ఆమె చెప్పలేదు. లేదు, ఇక్కడ దీనికి ఆన్సర్ లేదులేండి మీ దగ్గర. సరే ఇంకొక ప్రశ్న అడుగుతాను సార్. ఇప్పుడు దావీదు వంశంలో నీటి చిగురు పుట్టుని ఏదో రాశారు పాత నిబంధనలో, అవునా? రాసినప్పుడు మరి యేసు అనే అతను దావీదు వంశానికి ఎలా చెందినవాడు? ఇది చెప్పండి పోనీ, దీనికన్నా సమాధానం. యేసు ఎవరికి పుట్టాడు? యేసు తల్లిదండ్రులు ఎవరు? ఆ దావీదు వంశానికి ఎలా చెందినవాడు? అదన్నా చెప్పండి పోనీ. దావీదు లైన్ లో ఏంటండి? అందువల్ల ఏంటి మళ్ళీ అర్థం కట్ అయిపోయింది వాయిస్. దావీదు వంశానికి ఎలా చెందినవాడు? దావీదు వంశం నుంచి వచ్చాడు కదా. ఎవరండి? యేసు ప్రభు వారు ఆయన వంశంలో పుట్టారు కదా. అదే ఎలా పుట్టాడండి? ఎవరికి? దావీదు వంశం నుంచి వచ్చిన చివరి వాడు ఎవరు యేసు ప్రభు ఉన్న టైంలో? ఇప్పుడు ఏసేపు దావీదు వంశం నుంచి వచ్చిన అతనే కదా. అవునండి, యేసేపు దావీదు వంశం, నేను ఒప్పుకుంటాను దానికి. బైబిల్ కూడా అదే చెప్తుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో 1 నుంచి 18 వచనాల్లో ఉంటుంది. ఓకే, దాంట్లో నాకేం డౌట్ లేదు. ఇప్పుడు యేసు ప్రభు దావీదు వంశానికి ఎలా చెందినవాడు? అంటే ఆ లీనియేజ్ లో వచ్చారని, ఆ వంశావళిలో వచ్చాడని, అంతేగాని ఆ వంశంలో రావటం ఏందండి? దావీదు వంశంలో పుడతాడన్నది. వంశం అంటే ఏంటది? ఇప్పుడు నేను ఒకటి తెచ్చుకొని పెంచుకొని పెట్టిన ఆ వంశస్థుడు కాదు వాడు. వాడు పెంచుకున్నట్టే ఉంటది. వంశం అంటే ఏంటిది? రక్త సంబంధం. వంశం అంటే మీనింగ్ రక్త సంబంధం అని అర్థం. అక్కడ ఈ చిన్న లాజిక్ తెలియకపోతే ఎలాగండి? ఇప్పుడు యేసు ప్రభుకు తండ్రి లేడండి, తండ్రి లేనివాడు దావీదు వంశానికి ఎలా చెందినవాడు అవుతాడు? ఇది ఎట్లా అండి? అసలు ఏంటండి ఇది? అసలు ఇది శరీరపరంగా ఒక వచ్చిన ఒకటి ఉంటదండి, నేను చూపిస్తాను మీకు. దాంట్లో ఏముంటదంటే శరీరధారి అని ఉంటది. శరీరధారి అని ఉంటది అనమాట. దావీదు వంశానికి శరీరధారి అని వచనం ఉంటది. మరి ఈయన శరీరధారి కాదు కదా దావీదు వంశానికి. శరీరం ధరించుకొని వచ్చారు కదా దేవుడు. ఏంటండి? శరీరం ధరించుకొని కదా వచ్చింది మానవుడు. నేను అదే చెప్తున్నా. యేసు ఎప్పుడు కూడా, జాగ్రత్తగా వినండి, యేసు దావీదు వంశానికి చెందినవాడంటే యేసేపు పుడితే మాత్రమే దావీదు వంశానికి చెందినవాడు అని చెప్పి అందరూ అంగీకరిస్తారు. ఈయన పుట్టిందేమో పరిశుద్ధాత్మకి, మేరీకి. మేరీ దావీదు వంశానికి చెందిన ఆమె కాదు. మరి ఈయన దావీదు వంశానికి ఎలా చెందినవాడు అవుతాడు? ఇదేం లాజిక్ అసలు ఇది? ఓకే, రైట్. చాలా పండితోత్తంగా ఆలోచిస్తున్నారు సార్. ఇలాంటి సామర్థ్యం మీరు కలిగి ఉన్నందుకు వందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. బాయ్. సరే అండి, రైట్, బాయ్.